మీరు ఇన్ఫ్లమేషన్ అనే పదాన్ని తరచుగా వింటుంటారు, కానీ ఇది నిజంగా ఏమిటి? ఇది ఎలా జరుగుతుంది? హాయ్ అందరికీ, నేను డాక్టర్ చాను దాసరి. నేను నా క్లయింట్లకు మైండ్విట్ ఇమ్యూనిటీ పద్ధతిని ఉపయోగించి వారి ఇమ్యూన్, ఇన్ఫ్లమేషన్ మరియు జీర్ణ సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాను. ఈ క్లినికల్ విధానం వందలాది మంది నా రోగులకు వారి లక్షణాలను పరిష్కరించడంలో సహాయపడింది. కొంతమందికి కేవలం 6 వారాల్లోనే క్లిష్టమైన లేదా ఖరీదైన చికిత్సలు అవసరం లేకుండానే. ఈ వీడియోలో ఎగ్జిమా లక్షణాలను మరింత తీవ్రతరం చేసే 3 ప్రధాన ఇన్ఫ్లమేషన్ మార్గాలను మీకు చూపిస్తాను. ఇన్ఫ్లమేషన్ బయోకెమికల్ స్థాయిలో ఎలా పనిచేస్తుందో, ఈ హానికరమైన మార్గాలను ఎలా నివారించాలో, ఇన్ఫ్లమేషన్ను వేగంగా తగ్గించుకోవడాన్ని ఎలా సాధించాలో వివరంగా చూపిస్తాను. ఈ విషయం కొంత క్లిష్టంగా అనిపించవచ్చు, కానీ మీరు చివరి వరకు చూస్తే ఇన్ఫ్లమేషన్ను నివారించడానికి, లక్షణాలను తగ్గించుకోవడానికి ప్రాక్టికల్ పాయింట్లను సమీక్షిస్తాను. మీరు ఇప్పుడు చూడబోయే ఈ విషయాన్ని నా మైండ్విట్ ఇమ్యూనిటీ అకాడమీ నుండి తీసుకున్నాను. అక్కడ మీలాంటి వారు తమ ఎగ్జిమా లక్షణాలను పూర్తిగా జయించుకోవడం నేర్చుకుంటారు, డయాగ్నోసిస్ స్పష్టంగా లేకపోయినా. ఈ కోర్సులో ఇన్ఫ్లమేషన్ను ఎదుర్కొనడంలో ఉపయోగపడే మార్గాలను మేము సమీక్షిస్తాము. నా ఇతర వీడియోల్లో ఎగ్జిమా ఇన్ఫ్లమేషన్కు 5 ప్రధాన ట్రిగ్గర్లు ఉన్నాయి: ఆహారం, జీర్ణక్రియ, నిద్ర, ఒత్తిడి, వ్యాయామం. ఆ వీడియోను చూసి నేపథ్యం తెలుసుకోవాలంటే ఇక్కడ ఉన్న లింక్ను చూడండి. ముందుకు సాగే ముందు లైక్, సబ్స్క్రైబ్, నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేయడం మర్చిపోకండి. ఎగ్జిమా ఉన్నవారు తమ లక్షణాలను పూర్తిగా తిరిగి పొందాలనుకునే వారికి నేను తప్పనిసరిగా చూడాల్సిన వీడియోలు తయారు చేస్తాను. ఇది నిజంగా ఉపయోగకరమైన సమాచారం, మీరు మరెక్కడా పొందలేరు. ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ విషయానికి వస్తే, చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే ఇన్ఫ్లమేషన్ అనేది ఒక ప్రక్రియ అని అనుకుంటారు. కానీ వాస్తవానికి వందలాది బయోకెమికల్ మార్గాలు ఇందులో భాగంగా ఉంటాయి. మీ లక్షణాలు చాలా తీవ్రమైతే వీటిలో అనేక మార్గాలు ఒకేసారి పనిచేయవచ్చు. ఇన్ఫ్లమేషన్ను ఏమి ప్రేరేపిస్తుంది, అది ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోవడం ద్వారా మీరు దాన్ని అధిగమించడమే కాకుండా మొదటే దాన్ని నివారించడంలో కూడా సహాయపడుతుంది. అందుకే కనీసం కొన్ని ముఖ్యమైన రకాల ఇన్ఫ్లమేషన్ల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు నా మరో వీడియోలో నేను చెప్పిన దాన్ని గుర్తుంచుకోండి. చాలా ఇన్ఫ్లమేషన్లు మీ గట్లోనే ప్రారంభమవుతాయని చెప్పాను. ఇది ఆశ్చర్యంగా అనిపించకూడదు, ఎందుకంటే మీ రోగ నిరోధక వ్యవస్థలో 70 నుంచి 80% మీ గట్లోనే. కాబట్టి మీరు ఎగ్జిమా వంటి ఇన్ఫ్లమేటరీ వ్యాధితో బాధపడుతున్నప్పుడు మీరు తీసుకునే ఆహారం, జీర్ణక్రియను పరిశీలించాలి. చాలాసార్లు ఇన్ఫ్లమేషన్ ఆంత్రముల్లోనే మొదలవుతుంది, కాబట్టి ఇన్ఫ్లమేషన్ను నయం చేయాలంటే ముందుగా గట్ను కూడా నయం చేయాలి. కాబట్టి మనం 3 రకాల ఇన్ఫ్లమేషన్ల గురించి చర్చించకముందు, మీరు నిజంగా గట్ను నయం చేసి ఎగ్జిమాను మెరుగుపరచాలని, త్వరగా ఫలితాలు పొందాలని ఆసక్తిగా ఉంటే నేను రూపొందించిన ఉచిత శిక్షణను చూడండి. ఇందులో నా క్లయింట్లు 6 వారాల్లో విజయాన్ని సాధించడానికి ఉపయోగించిన ప్రత్యేకమైన వ్యూహాలను నేను మీకు వివరంగా చూపిస్తాను. దానికి లింక్ క్రింద ఇచ్చాను. అది మీకు చాలా ఉపయోగపడుతుందని నాకు తెలుసు. ఆ లింక్ క్లిక్ చేస్తే ఈమెయిల్ నమోదు చేసి ఎగ్జిమాను తగ్గించుకోవచ్చో ఉచిత శిక్షణ పొందే పేజీకి వెళ్తారు. మీకు అవసరమైనది ఇందులో ప్రత్యేకమైన ఆహార సూచనలతో ఉచిత గైడ్, మీలాంటి వారు తమ సమస్యలను తగ్గించుకుని కేస్ స్టడీలు ఉన్నాయి. ఈ కేసులు విలువైనవి, ఎందుకంటే వ్యక్తులు ఇన్ఫ్లమేషన్ను ఎలా ఎదుర్కొన్నారో, మార్పులు చేసి ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకున్నారో చూడగలుగుతారు. ఈ శిక్షణతో మీరు ఇంట్లోనే పాటించడానికి కార్యాచరణ ప్రణాళిక వస్తుంది. ఈమెయిల్ను నమోదు చేసి ప్రారంభించండి. ఇప్పుడు 3 విధాల ఇన్ఫ్లమేషన్ గురించి మాట్లాడదాం. నేను ఈ వీడియోను ముందుగా రికార్డ్ చేశాను. ఇది రోగనిరోధక వ్యవస్థ 3 మార్గాల్లో ఎలా ఉత్తేజితమవుతుందో వివరించుతుంది. హిస్టమిన్ మార్గం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన మార్గాల్లో ఒకటి అని చెప్పాలి. ఇక్కడ ఒక రోగి ఉదాహరణ ఉంది. అతని పేగులో కాండిడా అధికంగా పెరగడం వల్ల ఈసినోఫిల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాడు. అతని హిస్టమిన్ స్థాయిలు అంతగా ఎక్కువగా ఉండేవి. అతను తన చర్మాన్ని మృదువుగా తాకినా 30 సెకన్లలో అది ఎర్రగా మారిపోతుంది. దీనిని డెర్మటోగ్రాఫియా అంటారు. ఇది వాస్తవానికి హైవ్స్లో ఒక రూపం. దురదృష్టవశాత్తు చాలా మందికి ఈ రకమైన హిస్టమిన్ ప్రతిక్రియ ఎప్పుడూ ఉంటుంది, కానీ వారికి తెలియదు. నేను ఒక అపోహను సరిచేయాలనుకుంటున్నాను. చాలా మంది అనుకుంటారు వారికి అలర్జీలు ఉంటే అవి పర్యావరణంలో ఉన్న గడ్డి దుమ్ము, పువ్వులు, దుమ్ము లేదా ఫంగస్ వంటి వాటి నుంచి వస్తాయని.
ఇది కొంతవరకు నిజమే అయినా మన శరీరంలో ఎక్కువ హిస్టమిన్ వాస్తవానికి పేగులో ఉండే బ్యాక్టీరియా ద్వారా హిస్టిడిన్ను హిస్టమిన్గా మార్చడం వల్ల ఉత్పత్తి అవుతుందని తెలుసుకోవడం ముఖ్యం. హిస్టిడిన్ అనేది కొన్ని రకాల ప్రోటీన్లలో ఉండే ఒక అమినో ఆమ్లం. అది హిస్టమిన్గా మారుతుంది. ఇది శరీరంలో అలర్జిక్ ప్రతిక్రియలను ప్రేరేపిస్తుంది. కాబట్టి హిస్టిడిన్ ఉన్న ఆహారాలు మరియు హిస్టమిన్ను ప్రేరేపించే ఆహారాలను పరిమితం చేయడం చాలా ముఖ్యం. వాటిలో షెల్ఫిష్, పల్లీలు, అనాస పండ్లు వంటి వాటి కూడా ఉన్నాయి. కానీ అసలు పెద్ద ప్రేరేపకం సాదా కార్బోహైడ్రేట్లు అంటే చక్కెరలు, బ్రెడ్లు, క్రాకర్లు, చిప్స్, జ్యూసులు, పాస్తా, క్యాండీలు, ఇంకా కొన్ని రకాల పండ్లు. ఈ చక్కెరలున్న ఆహారాలు అన్ని చెడు బ్యాక్టీరియాను పోషించి కాండిడా అనే ఈస్ట్ మరియు ఫంగస్ పెరుగుదలకు దోహదపడతాయి. ఈ చెడు బ్యాక్టీరియా మరియు కాండిడా రక్తంలో చాలా ఎక్కువగా హిస్టమిన్ను ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల అలర్జీలు, అలసట, అజీర్ణం, చర్మంపై దద్దుర్లు, ఉబ్బసం, శరీర నొప్పులు, ముక్కు కారడం వంటి సమస్యలు వస్తాయి. అయితే ఈ జ్ఞానాన్ని మన ప్రయోజనానికి ఎలా ఉపయోగించుకోవాలి? ఒక సులభమైన సమాధానం ఏమిటంటే, మొదటిగా పిండి పదార్థాలు తక్కువగా తినాలి. రెండవది ఆకుకూరలు మరియు అధిక ఫైబర్ ఉన్న ఆహారాలను ఎక్కువగా తినాలి. మూడవది రోజుకు 2-4 సార్లు మల విసర్జనతో పాటు రోజుకు 2-4 సార్లు ప్రొబయోటిక్స్ తీసుకోవడం, అలాగే ఫైటోన్యూట్రియంట్స్ ద్వారా మీ అంతస్తుల ఫ్లోరాను మెరుగుపరచాలి. నాలుగవది హిస్టిడిన్ ఎక్కువగా ఉండే ఆహారాలను దూరంగా ఉంచాలి, ఎందుకంటే ఇది హిస్టమిన్కు ముందస్తు అణువు. ఇప్పుడు చెప్పడానికి మంచి సమయం. చాలామంది కాండిడా వంటి బ్యాక్టీరియా పెరుగుదలను తొలగించడానికి యాంటీబయోటిక్ లేదా యాంటీఫంగల్ తీసుకోవాల్సిందే అనుకుంటారు. నిజం ఏమిటంటే మీరు రోజుకు 2-4 సార్లు మలవిసర్జన జరిగేలా చూసుకోవడం మాత్రమే చేయాలి. అప్పుడు మీ జీఐ వ్యవస్థలోని అనవసరమైన సూక్ష్మజీవులను తొలగించవచ్చు. ఆ తర్వాత రోజుకు 2-4 సార్లు ప్రొబయోటిక్స్ తీసుకుని వ్యవస్థను తిరిగి జనపదం చేయవచ్చు. ఇలా చేస్తే యాంటీబయోటిక్స్ మరియు యాంటీఫంగల్స్ చాలా అరుదుగా అవసరం అవుతాయి. అలాగే మీరు యాంటీబయోటిక్ లేదా యాంటీఫంగల్ తీసుకుంటే అది మొదటి కొన్ని రోజులు మాత్రమే పనిచేస్తుందని గుర్తుంచుకోండి. ఆ తర్వాత జీఐ ట్రాక్ట్ మళ్లీ బ్యాక్టీరియా మరియు కాండిడాతో నిండిపోతుంది. ముఖ్యంగా ఆహారం చెడిగా ఉంటే. హిస్టిడిన్ మార్గాన్ని సారాంశంగా చెప్పాలంటే, మన ఆహారంలో ఉన్న హిస్టిడిన్ అనే అమినో ఆమ్లాలు కొన్ని రకాల ఆహారాలు తినినప్పుడు అవి బ్యాక్టీరియా మరియు కాండిడా పెరుగుదలకు కారణమై హిస్టమిన్గా మారతాయి. ఈ హిస్టమిన్ రక్తంలోకి విడుదలైనప్పుడు అలర్జీలు, సైనస్ డ్రైనేజ్, గొంతు నొప్పి, మంటగా, పొడిగా, పొడిపాటి చర్మం, ఆస్థమా, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, నొప్పి, అలసట వంటి లక్షణాలను కలిగిస్తుంది. సరే, ఇప్పుడు మనం ముందుకు సాగిపోతున్నాం. ఇది అరాకిడోనిక్ యాసిడ్ మార్గం. ప్రతి జంతు కణంలో కొవ్వులు మరియు కొలెస్ట్రాల్ ఉండే మెంబ్రెయిన్ గోడ ఉంటుంది. ఇవి మన శరీరంలో అరాకిడోనిక్ యాసిడ్ మరియు సైటోకైన్స్గా మారి వాపును కలిగిస్తాయి. అన్ని జంతు ఉత్పత్తుల్లో అరాకిడోనిక్ యాసిడ్ ఉంటుందా? కాదు, కేవలం మాంసం మరియు కొవ్వు ఉన్న పాడి పదార్థాల్లో మాత్రమే ఉంటుంది. గమనించండి, అరాకిడోనిక్ యాసిడ్ ప్రోటీన్ భాగం నుండి రాదు. అది కణగోడలోని కొవ్వు మరియు కొలెస్ట్రాల్ నుండి వస్తుంది. ఉదాహరణకు, గుడ్డు తెల్లసున పూర్తిగా ప్రోటీన్ మాత్రమే, అందువల్ల అందులో అరాకిడోనిక్ యాసిడ్ ఉండదు. సముద్ర మరియు పశు కాలజన్లో కూడా అరాకిడోనిక్ యాసిడ్ ఉండదు. కొవ్వు లేని పెరుగు మరియు ఎముకల ఊరగాయ కూడా ఇతర ఉదాహరణలు. కానీ ఎర్ర మాంసం లాంటిది చాలా కొవ్వు మరియు కొలెస్ట్రాల్ను కలిగి ఉంటుంది. అందువల్ల అరాకిడోనిక్ యాసిడ్ ఉత్పత్తి మరింత హానికరం. దురదృష్టవశాత్తు తెల్ల మాంసం, కోడి మాంసం, చేపలు కూడా గణనీయమైన పరిమాణంలో ఉంటాయి, ఎందుకంటే వాటిలో లిపిడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఈ కారణంగా మాంసం మరియు పాడి పదార్థాల వినియోగాన్ని పరిమితం చేయడం వలన వాపు తగ్గుతుంది. ఇప్పుడు నేను ఉప్పు మార్గం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అయితే విషయం ఏమిటంటే, ప్రతి ఒక్కరికి తెలుసు, ఎక్కువ ఉప్పు తినినప్పుడు మరుసటి రోజు వారు చాలా ఉబ్బినట్టు, వాపు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇది ముఖ్యంగా మీకు వాపు సంబంధిత వ్యాధి ఉంటే మరింత హానికరం, ఎందుకంటే ఉప్పు కూడా శరీరంలో నొప్పిని పెంచుతుంది. ఇది యాదృచ్ఛికంగా జరగదు. టేబుల్ సాల్ట్ సోడియం క్లోరైడ్ టీచొకటేడు అనే ప్రత్యేకమైన తెల్ల రక్త కణాలను ఉత్తేజితం చేస్తుంది.
ఈ రోగ నిరోధక కణాలు SDK1 అనే మార్గాన్ని ఉత్తేజితం చేస్తాయి. దీనివల్ల ఆటో ఇమ్యూన్ వ్యాధి మరియు వాపు కలుగుతాయి. అందుకే మీకు ఏదైనా రకమైన రోగ నిరోధక, వాపు సంబంధిత లేదా జీర్ణ సంబంధిత సమస్య ఉంటే ఉప్పును పూర్తిగా నివారించడం చాలా ముఖ్యం. ఇంకా మనం ఊహించని చాలా ఆహారాల్లో కూడా ఉప్పు ఉంటుందని గుర్తుంచుకోండి. చాలా ప్యాకేజ్డ్ ఫుడ్స్, డెజర్ట్స్, బేక్డ్ గూడ్స్, సాస్లలో ఎక్కువగా సోడియం ఉంటుంది. ఇంకా ఇది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కోడి మాంసంలో కూడా ఎక్కువ సోడియం ఉంటుంది. ఎందుకంటే వారు నిజంగా మాంసంలోకి ఉప్పు నీటిని ఇంజెక్ట్ చేస్తారు. కొన్నిసార్లు ఆ ఉప్పు నీటి బరువు అసలు మాంసం బరువులో 30% వరకు ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు ఊహించని విధంగా ఉప్పు లేదనుకున్న ఆహారం తినడం వల్ల మీ పరిస్థితిని మరింతగా కష్టతరం చేసుకుంటుండవచ్చు. కానీ అందులో నిజంగా ఉప్పు ఉంటుంది. మీరు మంచి పరిమితి ఎంత అని ఆశ్చర్యపడితే, చరిత్రలో చాలామంది 2 గ్రాములు అంటే 2000 మిల్లీగ్రాములు అనేవారు. కానీ నా అభిప్రాయం ప్రకారం ఇది కూడా ఎక్కువే. మీరు 1 గ్రాము లేదా అంతకంటే తక్కువగా, లేదా 5 గ్రాములు అంటే 500 మిల్లీగ్రాములు అంటే అర గ్రాము లోపలే ఉండటం మంచిదని నేను భావిస్తున్నాను. నేను ఇలా చెప్పడానికి కారణం ఏమిటంటే, మన శరీరం మనం సాధారణంగా తినే ఆహారం నుంచే ఉప్పును తీసుకునే విధానాలు కలిగి ఉంది. గమనించండి, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉప్పును మాంసాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించడం కనుగొనబడే వరకు, అలాగే ఉప్పు వ్యాపారం ప్రారంభమయ్యే వరకు మనుషులు తినే ఆహారానికి కూడా ఉప్పు కలపడం ఎప్పుడూ చేయలేదు. అదే విధంగా చాలా ఇన్ఫ్లమేటరీ మరియు ఇమ్యూన్ వ్యాధులు ఎక్కువగా ఉప్పు తీసుకునే దేశాలు, ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపించేవని కూడా తేలింది. ఆల్ఫా మరియు ఏలారు, నా అభిప్రాయంలో ఇవి అత్యంత ముఖ్యమైనవిలో ఒకటి. శరీరంలో ఎప్పుడైనా ఇన్ఫ్లమేషన్కు కారణమైన ప్రేరణ వచ్చినప్పుడు శరీరం దాన్ని సరిగా ఎదుర్కోవాలా లేదా అసమర్థంగా స్పందించాలా అనే ఎంపిక ఉంటుంది. ఇమ్యూన్ సిస్టమ్ ఉపయోగపడని విధంగా స్పందించాలని నిర్ణయిస్తే శరీరం తన స్వంత కణజాలాన్ని దాడి చేసేలా ఇన్ఫ్లమేషన్ను ఉత్పత్తి చేస్తుంది. ఏలారు మరియు ఆల్ఫా అనేవి సెల్ సిగ్నలింగ్ మాలిక్యూల్స్. వీటిని రక్తంలో కొలవచ్చు. ఇవి శరీరం అసమర్థమైన స్పందన ఇస్తుందా లేక ఆరోగ్యకరమైన స్పందన ఇస్తుందా అనే విషయాన్ని ముందుగా అంచనా వేయడంలో సహాయపడతాయి. నిజానికి ఈ సైటోకైన్స్ అనేక దీర్ఘకాలిక వ్యాధుల్లో భాగస్వామ్యం కలిగి ఉంటాయి. ఏలారు మరియు ఆల్ఫాను అత్యంత ప్రభావవంతంగా ఉత్తేజపరిచే వాటిలో ఒకటి ఆహారంలో కొవ్వు, ముఖ్యంగా జంతు కొవ్వు, ముఖ్యంగా ఎర్ర మాంసంలో, అలాగే ఇతర మాంసాహారాల్లో కూడా ఉంటుంది. వెన్న, పాలు మరియు చీజ్ కూడా సమస్యాత్మకంగా ఉంటాయి. అత్యల్ప ఏలారు మరియు ఆల్ఫా స్థాయిలు కలిగిన వారు సాధారణంగా ఫైటోన్యూట్రియంట్ డైట్ను అనుసరిస్తారు. ఇందులో అనేక ఆరోగ్యకరమైన కూరగాయలు మరియు ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇంకా పనిచేసే ఇతర విషయాలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన అధ్యయనం ఉంది. ఇది మీరు పూర్తిగా ఆరోగ్యకరంగా తినకపోయినా ఆహారంలో ఫైటోన్యూట్రియంట్లు, ముఖ్యంగా పాలిఫినాల్స్ పరిమాణాన్ని పెంచితే అవి కడుపులోని ఆహారం ద్వారా ఏలారు ఉత్పత్తిని తగ్గిస్తాయని చూపిస్తుంది. అంటే మీరు పెప్పెరోని పిజ్జా తిన్నా కూడా ఆ తర్వాత ఫైటోన్యూట్రియంట్ టీ తాగితే అది ఆ కొవ్వు ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇది ఒక రకమైన రక్షణ విధానంలా పనిచేస్తుంది. నేను మీకు ఇంకొక విలువైన జ్ఞానాన్ని ఇవ్వబోతున్నాను. ఈ స్థాయిలను తగ్గించడానికి మీరు చేయగలిగే సులభమైన విషయాల్లో ఒకటి విటమిన్ డి సప్లిమెంట్ తీసుకోవడం. మీరు విటమిన్ డి తక్కువగా ఉన్నప్పుడు ఐలారు మరియు ఆల్ఫా స్థాయిలు చాలా ఎక్కువగా పెరుగుతాయని తేలింది. అందుకే ఆఫ్రికా వంటి భూమధ్యరేఖ ప్రాంతాల్లో అక్కడ వారికి సూర్యకాంతి ద్వారా విటమిన్ డి సరిపడగా లభించడంతో వ్యాధులకు మెరుగైన రోగనిరోధక ప్రతిస్పందన ఉంటుందని ఒక సిద్ధాంతం ఉంది. ఈ వీడియోను ఆస్వాదించారని ఆశిస్తున్నాను. మీకు ఎలాంటి వాపు ఉంది? దానికి ఏం ప్రయత్నించారు? ఏది పనిచేసిందో కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే నా ఛానల్కు మద్దతు ఇవ్వండి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి. మరిన్ని సూచనల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీరు నన్ను సోషల్ మీడియాలో కూడా దసురేండి ఫాలో అవ్వచ్చు. ఎప్పటిలాగే ఇది మైండ్ విట్ ఇమ్యూనిటీ క్లినిక్ నుండి డాక్టర్ చాను దసరి మాట్లాడుతున్నాను. మళ్ళీ తదుపరి సారి కలుద్దాం.